దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి చాలా రోజుల తర్వాత మరలా ఈ వాక్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. కొన్ని సమయాలు కుదరక వాక్యాన్ని అందించలేకపోయి ఉన్నాను. దయచేసి మన్నించవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన చక్కటి ఈ అవకాశాన్ని బట్టి, అనగా 24వ తారీఖు సోమవారం దినము ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము 24వ తారీఖు సోమవారం దినము జూన్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఒక వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 18వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన శివుల జొచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఇదిగో నాయన ప్రతి ఉదయము నాయన ఇదిగో ప్రభువా మీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు నాయన. ఇంకను అధికమైనటువంటి ధైర్యమును, శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుమని, ఈ దినమంతా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 18వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు, ఇక్కడ దేవుడు ప్రసాదించిన విడుదల కొరకు కృతజ్ఞత తెలియపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు లేక ప్రార్థన చేస్తున్నటువంటి విధానము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవుని బిడ్డలారా, శ్రమల్లో ఎవరికి మొర్ర పెట్టాలి అనేది తెలియచేస్తూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు ఈ పక్కోళ్ళకి ఆ పక్కోళ్ళకి, ఎదుటివారికి వెనక వారికి ముందు వారికి వాళ్ళకి చెప్పటం కదండి. శ్రమల్లో దావీదు భక్తుడు దేవునికి మొరపెట్టాడు, ఆ దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన తన ఆలయంలో ఉండి ఆయన పరిశుద్ధ స్థలములో ఉండి ఆ ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. ఈయన పెట్టిన మొర్ర ఆయన సన్నిధికి చేరింది. దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదు తనను శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన విషయం జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతియాగం చెల్లించుటకు ఈ కీర్తన వ్రాసాడండి. ఈ కీర్తన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయాన్ని పోలి ఉన్నదండి. 22వ అధ్యాయాన్ని పోలి ఉంది. 22వ అధ్యాయాన్ని పోలి ఉన్నదండి. దావీదు గారి కీర్తన తన జీవిత చివరి దశలో ప్రశాంత జీవితాన్ని అనుభవించుచు ఆ దినాల్లో రాసుండొచ్చు. దేవుడు తన ద్వారా జరిగించిన గొప్ప కార్యాలను బట్టి, తన ఎడల జరిగించిన ఘనకార్యాలను బట్టి దావీదు గారు దేవుని స్తుతిస్తున్నాడండి. దావీదు గారి కీర్తనలో తన భక్తి మార్గమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని దయందు తాను కలిగి ఉన్న భయభక్తుల్ని వివరించాడు. కీర్తనకారుడు ఎదుర్కొన్న సమస్యను మరియు అతను పొందిన పిలుపును ఈ కీర్తనలో వివరించాడు. 18వ అధ్యాయం 1-9 వచనాల్లో కీర్తనకారుడు ఎదుర్కొనిస్తున్న సమస్య ఆయనకున్న ప్రతి సమస్తమైనటువంటి సమస్య నుండి విడుదల పొందిన రీతిని బట్టి ప్రస్తావించబడ్డది. పరిస్థితి 4-5 వచనాల కీర్తనకారుడు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించుచు, మరణ పాశము, వరద పొర్లు, పాతాళపు పాశములు, మరణపు ఉర్లు నన్ను ఆవరించున్నవని వివరించాడు. ఇవన్నీ కీర్తనకారుని చుట్టుముట్టిన శోధనలండి, క్లిష్ట పరిస్థితులు. ఇది ఒక పెద్ద సమస్య. మనం చూస్తే 18:6 చదువుకున్నాం, అక్కడ ప్రార్థన కనపడతా ఉంది. కీర్తనకారుడు తన శ్రమల్లో దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. కీర్తనకారుడు శోధనలో శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. సహాయము దేవుని యొద్ద నుండే లభించిన నమ్మడి. 1 కొరింథీ 10:13లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని
తప్పించుకునే మార్గాన్ని దేవుడు దయచేవాడు. అందుకే దేవునికి మనం మొరపెట్టాలి. అందుకే ఇర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను, విడుదల కలిగించే మార్గాన్ని కూడా తెలియజేసి 18వ కీర్తన 7-15లో దేవుడు కార్యము చేసిన విధమును వర్ణించాడు. తుఫానులో దేవుడు తన కార్యమును జరిగించాడు. తుఫాన్లు సహితం దేవుని కార్యములను నిర్వహించునని తెలియపరిచాడు. దేవుడు గాలిని, నీటిని, అలల్ని తన మహిమకు సాధనాలుగా వాడుకున్నాడు. దేవుడు కీర్తనకారుని విడుదలకు ప్రణాళిక సిద్ధపరిచాడు. చీకటి దుఃఖం సహితం దేవునికి సాధనాలు కాగలుగుతాయి. కీర్తనకారుడు తాను ఎదుర్కొన్న సమస్య అనుభవం నుండి దేవుని బలమైన ప్రేమను గుర్తించాడు మరియు ఆయనను రక్షకునిగా, రక్షణ దుర్గముగా, విమోచకునిగా గుర్తించాడండి. దేవుడు విపత్కర పరిస్థితి నుండి విమోచించాడు. 17-19 వచనాల్లో కీర్తనకారుడు తన విడుదలను గురించి వివరించాడు. దేవుడు ఆయనను విడిపించాడని విశ్వాసం ఉంచాడండి. అతను దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డాడు. తను దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక దేవుడు అతనిని విడిపించాడు. ఏమండి 19వ వచనంలో 18వ కీర్తన 19వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, అక్కడ విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇష్టమైన వారి విషయంలో కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటాక ముందుకెళ్తూ ఉంటారండి చాలామంది. అవునా? ఒకవేళ మనుషులైనా ముందుకు రావటానికి దూరం అయిపోవచ్చు, దగ్గర కాకుండా దూరం అవ్వచ్చు. ఏమంటే కానీ దేవుడు మాత్రం ఆ రీతిగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాడిని ఆయన తప్పించటానికి సమీపంగా దగ్గరగా ఉంటాడు. ఆయన నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నీకు అపాయం రాకుండా నేను నా రెక్కలతో నిన్ను కప్పుతాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రెక్కలతో వచ్చేటువంటి ఉపద్రవమును ఆప్ చేసైనా కాపాడుతాడు, తప్పిస్తాడు ఆయన. దేవుని బిడ్డలు కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అటో కారు వస్తూ ఉంటుంది, ఇటో కారు వస్తూ ఉంటుంది. అది వచ్చి మధ్యలో వెళ్తున్న మనిషిని తప్పించుకుని ఆ 2 ఏళ్ళు గుద్దేసుకుంటూ ఉంటాయి. ఏమంటే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడినే దేవాతి దేవుడే అంత ప్రమాదం జరిగిన ఆ మధ్యలో ఉన్న మనిషికి ఏమవకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా అనగా దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా ఆ రీతిగా అపాయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని, ఆయనతో సహవాసం చేసిన బిడ్డల్ని ఖచ్చితంగా ఆయన తప్పించువాడై ఉన్నాడని ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఇక మనం చూస్తే 28-34 వరకు ఇలాంటి విపత్కర సమస్యల్లో కూడా దేవుడు తన ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. తన ప్రజల్ని ఏమంటే పాలించటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కీర్తనకారుడు విశ్వసిస్తున్నాడు, పిలుపుకు తగిన విధంగా జీవించడము అంత సులువైన విషయము కాదు. దేవుడు కేవలం విడుదల ప్రసాదించడం మాత్రమే కాక ప్రత్యేకమైన పిలుపునిస్తాడు, ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తాడు. దానిని నెరవేర్చడం భక్తుల విధి. మనల్ని పిలిచిన దేవుడు మన వ్యక్తిత్వాన్ని వెలిగిస్తాడు, బలపరుస్తాడు, చేతులకి తర్బియత యాత్ర ఇస్తాడండి, తర్బిదినిస్తాడు చేతులకి. భక్తుని ప్రార్థన ఆలకించి బలహీనతల్లో బలపరిచి సమస్య నుండి బయట పడటానికి సహాయపడి పరిస్థితుల నుండి విడుదల కలిగించి బలపరిచి స్థిరపరుస్తాడు. అందుకని కీర్తనాకారుడు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ ఉన్నాడండి. విడుదల కొరకైన కృతజ్ఞతాస్తుతి. దేవుడే తన కుడి చేతిని అందించి రక్షణ దండమును అందించి తనను ఆదుకునేటట్లు కీర్తనాకారుడు ఒప్పుకొనొచ్చు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. శత్రువులను తరిమి కొట్టి తన జీవితాన్ని విశాలపరిచిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. శత్రువుల చేతి నుండి విడిపించటం మాత్రమే కాక వారందరికంటే తనను ఎత్తుగా ఇచ్చించాడని, అందువలన యెహోవా నామమును అన్యజనులలో సహితం గణపరచవలనని తలంచుచున్నాడు. ఆయన నామము గానము చేయించు మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా 18:49లో దేవుడే తనను రాజుగా నియమించి రక్షణ కలుగజేశాడని, ఆయన తనను అభిషేకించాడని దావీదు దేవుని స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించ బద్ధులమై ఉన్నాం. అదే ఆయన దావీదు గారు దేవుని పట్ల చూపినటువంటిది నమ్మకాన్ని, విశ్వాసాన్ని, దేవుడి మీద ఉంచినటువంటి నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. అందుకే దావీదు గారిని
నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా విశ్వాసంతో ఏమంటే అటువంటి విశ్వాసంతో, అవిశ్వాసంతో కాదండి, అటువంటి విశ్వాసముతో నమ్మకంగా మనం ఉన్నప్పుడు మన పట్ల దేవుడి కార్యాలు చేయవాడే ఉన్నాడని ప్రభునామంలో తెలియచేస్తూ మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడని, మనల్ని ఆదుకుంటాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ మనందరికీ తోడి ఉండి కాపాడును గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.